ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005. మరి ఈ కమిటీ ఏర్పాటుకు ముందు జరిగిన పరిస్థితులు గమనించినట్లయితే మనకి 2004 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి యూపీఏని ఏర్పాటు చేసుకుంటుంది, అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో తర్వాత మరి దీంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనమాట. సో యూపీఏ అన్ని మిత్రపక్షాలతో కలిసి మనకి ఒక ఆమోదయోగ్యమైన కామన్ మినిమం ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్కి అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన అనేది తీసుకొస్తుంది అనమాట. ఓకే, మరి అంతేకాకుండా రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రస్తావించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేస్తుంది. మరి తర్వాత రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల మరి టీఆర్ఎస్ అందులో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ నుంచి దాదాపుగా 6 మంత్రులు వైఎస్ఆర్ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. సో ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో కేసీఆర్కు మరి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు వల్ల మరి ఆటోమేటిక్గా మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్కు మరి కేంద్రంలో ఆటోమేటిక్గా ఓడరేవుల మంత్రిత్వ శాఖను ఇవ్వడం జరుగుతుంది కేసీఆర్కు. కానీ డిఎంకే ఆ శాఖను కోరడంతో మరి ఆ పదవిని వదులుకుంటాడనమాట. మరి తర్వాత కాలంలో దాదాపుగా 6 నెలల గ్యాప్లో ఆయనకి మరి మరొక పదవిని కార్మిక ఉపాధి శాఖను కేటాయించి ఆల నరేందర్కు గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రిని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి తర్వాత మరి నెక్స్ట్ ఏమవుతుందంటే సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆటోమేటిక్గా కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో సోనియా గాంధీ ఏం చేస్తుందంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ముందు ఉన్న పరిణామాలు గమనించాం. ఓకే, సో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మరి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో యూపీఏలోని అన్ని మిత్రపక్షాలతో సహా పార్టీల యొక్క అభిప్రాయాల కోసం సోనియా గాంధీ 2005 జనవరి 8న ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించారన్నమాట. మరి దీనిలో సభ్యులు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మరి వాళ్ళు ఎవరంటే ఒకటి దయానిధి మారన్, ఈయన డిఎంకే పార్టీ నుంచి. మరి రెండవ పర్సన్ రఘువంశ ప్రసాద్ సింగ్, రాష్ట్రీయ జనతాదళ్ అనమాట. సో ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి అన్ని పార్టీల నుండి తెలంగాణపై అభిప్రాయాలను స్వీకరించడం. మరి ఈ కమిటీ తెలంగాణపై అభిప్రాయాలను కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాసింది అనమాట. సో అదేవిధంగా మరి ఈ సందర్భంలోనే టీఆర్ఎస్ ఎంపీలైన కేసీఆర్, నరేంద్ర మరియు వినోద్ కుమార్ మరియు రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియజేసి తెలంగాణకు మద్దతు ప్రకటించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అనమాట. మరి యూపీఏలోని 13 పార్టీలలో 11 పార్టీలు ఆర్జేడి, ఎన్సిపి, మరి పిఎంకే, జేఎంఎం, మరి లోక్ జనశక్తి, ఎండిఎంకే, టిఆర్ఎస్ మొదలైనవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు రాస్తాయి. వీటిలో డిఎంకే మాత్రం 2006 ఆగస్టు 24న జరిగిన యూపీఏ సమావేశంలో రాష్ట్ర ఏర్పాటుకు మాట రూపంలో మద్దతు తెలియజేస్తుంది అనమాట. మరి యూపీఏకు బయట నుండి మద్దతు ఇస్తున్న 11 పార్టీలను చూసినట్టయితే బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దల్, ఫార్వర్డ్ బ్లాక్, మరి జనతాదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, మరి ఎస్జేపీ ఇవన్నీ కలిసి తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాస్తాయి. మరి సమాజ్వాదీ పార్టీ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించలేదన్నమాట. ప్రణబ్ మరి సిపిఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తుంది అనమాట. మరి సిపిఐ తన అభిప్రాయం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించటకు ప్రత్యేక ప్యాకేజీలు కానీ ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు కానీ లేదా మరి వీటి వల్ల ఎలాంటి ఫలితాలు లేకపోతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని చెప్పేసి తన అభిప్రాయం తెలియజేస్తుంది. మరి ఇకపోతే మనకి ప్రతిపక్ష కూటమైన ఎన్డీఏ పార్టీలో 14 పార్టీలలో 8 పార్టీలు మరి బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మరియు జేడీయూ, ఐఎఫ్డి, మరి ఎంఎన్ఎఫ్ ఈ పార్టీలన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాస్తాయన్నమాట. కానీ 196 మంది సభ్యులున్న ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో కేవలం 5 సభ్యులు గల టీడీపీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తుందన్నమాట. మరి అంటే ఈ విధంగా 543 మంది సభ్యులు గల లోక్సభలో
440 మందికి పైగా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపితే కానీ టీడీపీ నుంచి 5 సభ్యులు వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా రాతపూర్వకంగా తెలియజేసిన మాజీ ప్రధానులు ఏందని చూసినట్లయితే మనము దేవేగౌడ, చంద్రశేఖర్, వాజ్పేయి, ఐకే గుజ్రాల్ మరియు విపి సింగ్లు అన్నమాట.